నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్‌లో ఉన్నాము. ఏదైతే కాంగ్రెస్ మంత్రి ఆహ్, ఎవరైతే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతా ఉంది. సో, ఓపెన్‌గా మీడియా ముందు మాట్లాడడం జరిగింది. కేటీఆర్‌ను కేసీఆర్ ఏదో చేయబోతున్నట్టు, కేసీఆర్ బయటికి రాకపోవడానికి కారణాలు కూడా దాన్ని అనేక దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా చెన్నూరుకు సంబంధించి ఎమ్మెల్యే వివేక్ సంబంధించి కూడా అక్కడ అక్రమాలు బయట పెడతా ఉన్నారు బాలకృష్ణ. ఇవన్నిటి మీద మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ చెక్కుల లక్ష్మణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అడ్వకేట్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని చర్చిద్దాం. సార్, ఎట్లా చూస్తారు? ఒక మంత్రిగా ఉండి ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకుల పైన. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇక్కడ మనము ఒక రాజ్యాంగ హోదాలో ఉన్నాము. రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కుల ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం పనిచేయాల్సిన మంత్రి గారు ఈరోజు అలాంటి వక్ర భాష మాట్లాడడం అనేది అది నిజంగా చట్టరీత్యా అది నేరమే. దాన్ని మేము లీగల్గా కూడా మేము దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాము. లీగల్ నోటీస్ పంపించాము. అదేవిధంగా ఆర్టికల్ 19, 20, 21, 22 భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నా కానీ దానికి కొన్ని పరిమితులు, హద్దులు, ఇంకొకరి స్వేచ్ఛకు భంగం కలిగినట్లయితే నిజంగా వాళ్ళ మీద మనం చట్ట ప్రకారంగా డిఫమేషన్ సూట్ కూడా ఫైల్ చేయవచ్చు. త్వరలో కూడా తను ఇంకా ఇలాగే అంటే ఈ వ్యక్తిగత దూషణలు అనేటివి చట్ట ప్రకారం అవి అంటే ఆమె మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. అవి చట్టంని అతిక్రమించినట్టు అవుతుంది. తను రాజ్యాంగ మూల సూత్రాలను కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఒకరి రైట్కి ఒకరు భంగం కలిగించవద్దు, ఒకరి రైట్లో ఒకరు వైలేట్ చేయొద్దు. అలా చేస్తున్నట్టు మంత్రి గారు స్పందిస్తున్నట్టు మాకు లీగల్ టీమ్గా మేము కూడా లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాం త్వరలో. అంటే దీని ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఏంటంటే సవాల్ విసరడం కూడా జరిగింది. కోర్టులోనే తెలుసుకుంటాము, దీనిపైన కూడా కేటీఆర్ని వదిలిపెట్టేది లేదన్నట్టు మాట్లాడుతుంది. నిజంగా ఇక్కడ తెలంగాణకు అర్థమవుతుంది. ఒక అడ్వకేట్గా నేను చెప్తున్నా, యాజ్ ఎ బీఆర్ఎస్ లీగల్ అడ్వకేట్గా, కేటీఆర్ గారు చేసిన తప్పేంటి? అటు నిన్న చాలామంది మనం చూసాం. వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్? నిజంగా ఒక మంత్రి హోదాలో ఉండి చిన్న డాక్యుమెంట్ చూపించండి, చిన్న మెసేజ్ చూపించండి, చిన్న వాయిస్ రికార్డ్ చూపించండి, ఫోన్ చార్ట్ చూపించండి. అసలు ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఇండియన్ కొత్త బిఎన్ఎస్ఎస్ అదే ఐపీసీ, సిఆర్పిసి పాత యాక్టులు కూడా వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్ మీరు ఏది చేసినా చట్ట ప్రకారం అది నేరం అవుతుంది. అది మంత్రి పదవిలో ఉన్న మీరు మాట్లాడడం అనేది ప్రజలకి తప్పుడు, అంటే మీకు మీరే తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నిజంగా. అంటే ఇక్కడ ఒకరిని మీరు డిఫేమ్ చేద్దాం అనుకుంటే కేటీఆర్ గారు తప్పు చేసినట్టు ఎక్కడ కూడా, అంటే తెలంగాణలో మనకు మీరు ఏ విధంగా వాట్ ఈస్ ద ఈరోజు మేము గడ్డం వివేకానంద మీద కేసు ఫైల్ చేసినాం కోర్టులో. డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి మేము ఫైల్ చేసినాం, మరి దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. ఇక్కడ కేటీఆర్ గారు తప్పు చేసినట్టు, కేటీఆర్ గారు ఆ ఇష్యూలో ఉన్నట్టు ఎలాంటి సింగిల్ 0% ఎవిడెన్స్ కూడా లేదు. అలాంటి ఎవిడెన్స్లో మీరు ఎలా మాట్లాడతారు? ఇయర్సే అంటే ఎవరో చెప్పింది విని మాట్లాడితే ఒక మంత్రి హోదాలో ఉండి ప్రజలు దాన్ని ఎలాగా అంటే తీసుకుంటారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఇలాంటి కేసెస్ అంటే ఏ కేసు కింద వెళ్తుంది సార్? అంటే పరువు దాకా నష్టం కింద వేస్తానంటున్నారు. మంత్రి ఓపెన్గా మాట్లాడినారు కదా, సో సెక్షన్స్ ఏమేమి? ఈరోజు మేము మా తెలంగాణ భవన్లో లీగల్ టీం కూడా మేము కొంతవరకు జనరల్ డిస్కషన్ చేయడం జరిగింది. నిజంగా హద్దులు మీరి మాట్లాడుతుంటే ఎవరైనా మేము లీగల్ టీమ్గా మేము కూడా చూసుకోము. పార్టీని లీగల్గా మేము కాపాడాల్సిన బాధ్యత మాకు లీగల్ అడ్వకేట్స్గా మాకు ఉంటుంది. 100% కొండ సురేఖ గారికి మేము బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్గా మేము అందరం మేము చెప్తున్నది ఏంటంటే, నిజంగా మీరు మా కేటీఆర్ గారు తప్పు ఎక్కడ చేయలేదు. చేస్తే కోర్టులు ఉన్నవి, మీరు లీగల్గా యాక్షన్ తీసుకోండి, కంప్లైంట్ పెట్టండి, కోర్టుకు వెళ్ళండి. అందుకే ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో కేటీఆర్ గారికి ఎగనెస్ట్గా, కేసీఆర్ గారికి ఎగనెస్ట్గా 100% దిస్ ఈజ్ ద డిఫమేటరీ వర్డ్స్ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వాటి మీద మేము కోర్టుని ఆశ్రయిస్తాము. ఆ విధంగా మీకు తర్వాత కోర్టు కాన్స్టిట్యూషన్ చట్ట ప్రకారం ఏ విధంగా నడుచుకోవాల్సి వస్తుంది. ఇంకో అంశం కూడా మీరు చూస్తుంటారు, ఏదైతే రఘునందన్ రావు కావచ్చు, కొండా సురేఖ గారు కావచ్చు, ఆ న్యూలుపోల్ దండకు సంబంధించి కావాల్సుకున్న బీఆర్ఎస్ టీం వాళ్ళు చేయించారు అని చెప్పి కూడా కొండా సురేఖ చెప్పడం. దీని అంటే మనం ఇక్కడ చూడండి, అది క్రియేట్ చేసింది కాదు. ఏదైనా ఒక ఫోటో అనేది సోషల్ డొమైన్లోకి వచ్చేసింది, పేపర్లలో వచ్చేసింది, చాలామంది షేర్ చేసిన తర్వాత అది బీఆర్ఎస్ మీద అలా బీఆర్ఎస్ వాళ్ళే షేర్ చేసింది అనేది వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ బీఆర్ఎస్ షేర్ చేసింది అనడానికి ప్రూఫ్ ఏముంది? బీఆర్ఎస్ పర్సన్ ఎవరైనా ఎమ్మెల్యే షేర్ చేశాడా, ఎంపీ షేర్ చేశాడా, ఎవరు షేర్ చేశారు? రఘునందన్ రావు గారే వాళ్ళు ఆయన ట్విట్టర్లో, ఆయన ఫేస్బుక్లో షేర్ చేశారు. ఇట్లా షాదీ ముబారక్ ఉన్నది, తను వచ్చింది, నేను మంత్రిగా నా నియోజకవర్గం డబ్బులు ఇవ్వమని అడిగాను, చాలా హ్యాపీగా తను రెస్పాండ్ అయిందని తనే షేర్ చేశాడు. మరి తన మీద కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. అంటే ఎందుకు ఇవ్వలేదు? అది తప్పు కాదు కదా. ఎప్పుడైనా మార్ఫింగ్ చేయడం అనేది తప్పు చట్ట ప్రకారం, ఫ్యాబ్రికేట్ చేయడం అనేది తప్పు, డిఫమేటరీ స్టేట్మెంట్స్ తప్పు. ఉన్న ఫోటోను ఎవరు అంటే సోషల్ ప్లాట్ఫామ్లో ఎవరు షేర్ చేసిండ్రో ఏంటనేది ఇప్పటివరకు దాన్ని ఇన్వెస్టిగేషన్ అనేది కాలేదు. ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చిన అనేది మా దృష్టికి రాలేదు ఇప్పటివరకు. ఇంకో అంశం సార్, ఇక్కడ కొండా సురేఖ మాట్లాడిన అంశమే కావాల్సుకునే నన్ను రెచ్చగొట్టారు, అందుకే ఈ వ్యాఖ్యలు చేసినాను అంటున్నారు. అంటే రెచ్చగొడితే ఏమైనా మాట్లాడారు అంటే ఇక్కడ ఒకటండి, తనని ఎవరు రెచ్చగొట్టిర్రు? కేటీఆర్ గారు రెచ్చగొట్టిరా?
కేటీఆర్ ఆమె ఏదో డిఫమేటరీ వర్డ్స్ కేటీఆర్ ఏమైనా మాట్లాడినరా? ఆమెకు ఎగనెస్ట్గా కొండ సురేఖ గారు మీరు ఇట్లా అట్లా అని ఏమన్నా మాట్లాడారా? నథింగ్ వాట్ యూజ్డ్ బై ద కేటీఆర్ అని ఏ మాటలు మాట్లాడింది ఎలా రెచ్చగొట్టిన మీకు మీరు ఎలా భ్రమిస్తారు? భ్రమించలేదు. అంటే చట్టం రేపటి రోజు మేము డిఫమేషన్ షూట్ ఫైల్ చేసినప్పుడు ఇవన్నీ క్రాస్లో వస్తాయి. నిజంగా మీరు కేటీఆర్ గారిని అలా అనడానికి కారణం ఏంది? వాట్ బేసిస్ యూ స్పోక్ ద వాట్స్ ఇవన్నీ వస్తాయి. నాగార్జునకు సంబంధించి కుటుంబంలో కూడా జరిగినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే వారు చేసిరో విడిపోవడానికి గల కారణాలు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొండా సురేఖ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారట. సినీ ఫ్రెండ్స్ చెప్పడం వల్లే నేను నిజంగా చెప్తాను, నిజాన్ని నిర్భయంగా చెప్తాను మాట్లాడతాను. చట్టంలో ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో ఇయర్సే ఎవిడెన్స్ ఈజ్ ఏ నాట్ వాలిడ్ ఎవిడెన్స్ ఇన్ ద ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్. ఐ విట్నెస్ ఉండాలి, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండాలి, లేదంటే ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ రూల్స్ ప్రకారం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆల్సో వాలిడ్. బట్ ఎవరో చెప్పిందని నమ్మి మీరు ఏదో ఆ భ్రమలో అంటే ఒక మంత్రి హోదాలో ఉండి ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం అనేది చట్ట ప్రకారం తప్పు. రాజ్యాంగాన్ని కూడా మనం వైలేట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ మీరు ఎట్లా ముందుకు వెళ్తుంటారు సరే? కేటీఆర్ సంబంధించిన పరువు నష్టం దావా కూడా వేసినట్టు తెలుస్తూ ఉంది బీఆర్ఎస్ లీగల్ సెల్. అంటే లీగల్ మనం నోటీస్ పంపించాము, ఇలాగే అవుతే మేము సివిల్ కోర్టు అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు దాని మీద డిస్కషన్ జరుగుతుంది.